ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరింకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు వెదర్ మ్యాన్. హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎక్కువగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఉష్ణోగ్రతలు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనే విషయం గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల కంటే ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. అంటే రానున్నటువంటి 3-4 రోజుల వరకు మనకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ నెల చివరిలో మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం యొక్క ప్రభావంతో మనకు వర్షాలు అనేవి పెరుగుతాయి, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే రానున్నటువంటి రోజుల్లో అంటే ఈ నెల చివరిలో మనకు బంగాళాఖాతం ఏర్పడే అల్పపీడనం అనేది సెప్టెంబర్ మొదటి వారంలోని మనకు ఆ యొక్క 1 నుంచి 3వ తేదీ లోపల దాని ప్రభావాన్ని అనేది చూపించబోతుంది. మనకు దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇప్పుడు వీడియోలో మీకు డీటెయిల్గా ఇస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఎందుకంటే మనకు ఈ నెల చివరిలో ఏర్పడుతున్న అల్పపీడనానికి సంబంధించినటువంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఒకసారి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది ఎక్కడెక్కడ ఉంది భారతదేశం మొత్తం మీద అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అరేబియా సముద్రం నుంచి ఇట్లా ఈ విధంగా వచ్చి మనకు నైరుతి ఋతుపవనాలు అనేవి మనకు గుజరాత్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో బలంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది బలహీనంగా ఉంది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోకి బలహీనంగా ఉంది. కాబట్టి మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అంతగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏమీ లేవు. ఎక్కడైనా మనకు 1-2 చోట్ల మనకు గాలుల సంఘం అనేది ఏర్పడుతూ తెలంగాణ అయితే కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కానీ 1-2 చోట్ల మనకు తేలికపాటి తుంపరు జల్లులు అనేవి 1-2 చోట్ల పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మనకు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరొక అల్పపీడన ప్రాంతం అనేది మనకు ఈ ప్రాంతంలో అంటే బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉంది. అక్కడ కూడా మనకు యొక్క వర్షాలు అనేవి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు అనేవి పడుతున్నాయి. అయితే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏ ప్రాంతంలో ఏర్పడుతుంది ఈ నెల చివరిలో అనేది మనం చూసుకున్నట్లయితే మనకు ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో అంటే మనకు పోర్ట్ బ్లేర్ అయినటువంటి ఈ ప్రాంతం అయినటువంటి ఇక్కడ మనకు అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. అంటే మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర భాగంలో మనకు ఈ యొక్క అల్పపీడనం అనేది ఇక్కడ మనకు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అల్పపీడనం యొక్క వివరాల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి నేను వీడియో చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎట్లా ఉంటుందనేది కూడా మీకు నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ప్రస్తుతానికి ఆగస్టు 26వ తేదీ అంటే ఈ రోజుకి మనకు వాతావరణ పరిస్థితి అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రస్తుతానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఏ ప్రాంతాల్లో నమోదవుతాయి అనేటటువంటి విషయం గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా ఇమేజెస్ పరంగా చూపిస్తూ వివరణ అనేది ఇస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఇమేజ్లో చూసినట్లయితే మీరు మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఎక్కడ నమోదవుతున్నాయని చూసుకుంటే ఇది మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి తెలంగాణ, మనకు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలు ఇవి మనకు కనిపిస్తున్నటువంటి ఇమేజ్లో ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా. మనకు ఈ ప్రాంతాల్లో మనకు రెడ్ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు ఎక్కువగా ఉక్కపోత ఎండతో నమోదయ్యేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాల్లో మనకు ఏ జిల్లాలు ఉన్నాయి, ఇక్కడ మనకు ఎక్కువగా ఎండ తీవ్రత అనేది ఏ ప్రాంతాల్లో ఉంటుంది అంటే ఈ రోజుకి మనకు ఆగస్టు 25వ తేదీ సోమవారానికి మనకు ఎక్కడెక్కడ ఎక్కువగా నమోదవుతుంది అనేది కొంచెం క్లియర్గా మీకు డీటెయిల్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను జూమ్ చేసి చూపించి. ఒకటి నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు నెల్లూరు జిల్లాలోని ఈ యొక్క దక్షిణ భాగం దగ్గర నుంచి మనకు ఎండ తీవ్రత అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ మనకు గమనించుకున్నట్లయితే ఈ బెల్ట్ ఆఫ్ ప్లేస్ నుంచి నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగం అయినటువంటి ఈ ప్రాంతం దగ్గర నుంచి మనకు మధ్య ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలైనటువంటి అమరావతి దాకా అంటే ఇక్కడ ఈ కింద బెల్ట్ కానీ పై బెల్ట్ దాకా ఉన్నటువంటి మొత్తం జిల్లాలు, ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి అవకాశాలు అనేది మనకు ఈ ఇమేజ్లో క్లియర్గా కనబడుతుంది. అదే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతమైనటువంటి మనకు కొంత రాయలసీమ జిల్లాలోని ఈ ప్రాంతం దగ్గర చూసుకున్నట్లయితే మనకు ఎండల తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనకు ఇక్కడ కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి జిల్లాలు, తిరుపతి, అలాగే చిత్తూరు జిల్లాలోని భాగాల్లో మనకు ఇక్కడ కాస్త ఎండల తీవ్రత అనేది తక్కువగా నమోదవుతుంది. అంటే మనకు సుమారు ఇక్కడ 29 నుంచి 35 డిగ్రీల లోపలే మనకు ఎండలైనా నమోదవుతాయి. అంటే మనకు ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఉండడం వల్ల, నైరుతి ఋతుపవనాల యొక్క బలం అనేది కొనసాగుతూ ఉండడం వల్ల, ఈ విధంగా వెళ్తుండడం వల్ల ఇక్కడ మనకు ఎండలు అనేవి తక్కువగా నమోదవుతూ వస్తుంది. అలాగే మనకు కర్ణాటక బార్డర్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా మనకు తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఎండలు అనేవి తక్కువగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనకు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి, ఈ విశాఖపట్నంలోని ఈ ప్రాంతాలు, అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతూ ఉంటాయి. అక్కడ మనకు అప్పుడప్పుడు వర్షాలు అనేవి పడుతూ ఆ యొక్క ప్రాంతంలోని ఈ ప్రాంతంలో మాత్రం మనకు వర్షాలు అనేవి
పడుతూ ఉండడం, అక్కడ వాతావరణ పరిస్థితి అనేది చల్లగా ఆహ్లాదకరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే మనకు ఇప్పుడు ఈ మోడల్‌లో చూసుకుంటే ఉష్ణోగ్రతల వివరాలు అనేది ఇక్కడ మనకు డీటెయిల్స్ ఎక్కువగా మనకు ఎండలు నమోదయ్యేది కూడా ఈ రెడ్ కలర్ కనపడుతున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఉంటాయనేది ఈ ఇమేజ్‌లో క్లియర్‌గా తెలిసింది. అయితే ఇంకో మోడల్‌లో చూపిస్తాను. మనకు ఎండల యొక్క సూర్యరశ్మి యొక్క ప్రభావం అంటే సన్‌షైన్ అనేది ఎలా ఉంటుందనేది ఇంకో మోడల్ కూడా చూపించి డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అలాగే మనకు క్లౌడ్ బేస్ అనేది కూడా ఎలా ఉంటుందనేది కూడా ఇస్తాను. నేను అలాగే మనకు రానున్నటువంటి ఈ నెల చివరిలో అల్పపీడనం యొక్క ప్రభావం అనేది కూడా మనకు ఆంధ్ర రాష్ట్రంపై ఏ ఏ ప్రాంతాలపై కూడా ఎక్కువగా ఖచ్చితంగా ఉంటుందనేది కూడా మీకు డీటెయిల్డ్‌గా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇందాక మనం స్టార్టింగ్‌లో ఇమేజ్‌లు చూసి చెప్పుకున్నట్టుగానే మనకు ఇక్కడ సన్‌రైజ్ అంటే ఎండల తీవ్రత తక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదా! అలా చెప్పుకున్నటువంటి దాని విషయం చూసుకుంటే మనకు ఈ బెల్ట్ అంటే మనకు పడమట భాగమైనటువంటి తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలో అలాగే మనకు తెలంగాణలో ఈ ప్రాంతాల్లో మనకు ఇక్కడ ఎండల యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనకు ఇది కర్ణాటక బార్డర్ దగ్గర ఉండడం వల్ల నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఈ బెల్ట్ మీద నుంచి ఇలా కొనసాగుతూ పైకి వెళ్తూ ఉండడం వల్ల మనకు గుజరాత్ వైపుగా మధ్యప్రదేశ్ ప్రాంతాల వైపుగా వెళ్తుండడం వల్ల అక్కడ మనకు ఎండల తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఈ బెల్ట్ అంతా మనకు కర్ణాటకకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ మనకు అదే ఇందాక మనం స్టార్టింగ్‌లో చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఎక్కువగా ఎండల యొక్క ప్రభావంతో మనకు ఉష్ణోగ్రత ప్రభావంతో ఇక్కడ బ్లూ అంటే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యెల్లో కలర్ అంతా అంటే పసుపు కలర్ అంతా కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా మనకు ఎక్కువగా ఎండ నమోదయ్యేటటువంటి ప్రాంతాలుగా కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎండ ఉన్నా కూడా కొంత ఆకాశం మేఘావృతమవుతూ వస్తుంటుంది. ఉక్కపోతతో కూడినటువంటి ప్రాంతం అనేది మనకు ఈ బెల్ట్‌లో మనకు ఖచ్చితంగా కనబడుతుంది. అంటే ఇక్కడ మనకు ఎక్కువగా ఉప్పుతో కూడినటువంటి వాతావరణ పరిస్థితి అనేది ఈరోజు ఖచ్చితంగా మనకు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి చీరాల, బాపట్ల, ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, తాడేపల్లిగూడెం, ఏలూరు ఈ ప్రాంతాల దాకా మనకు స్పష్టంగా కనబడుతుంది ఉప్పుతో కూడినటువంటి వాతావరణ పరిస్థితి. అలాగే మనకు స్టార్టింగ్‌లో నేను చెప్పుకున్నట్టుగానే ఇదిగోండి ఈ ప్రాంతం మనకు గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేది బాగా తగ్గుముఖం పట్టున్నాయి. అంటే ఇక్కడ మనకు అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉండడం వల్ల ఇక్కడ మనకు చాలా వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం. మ్యాక్సిమం మనకు ఇక్కడ ఎండ తీవ్రత అనేది చాలా వరకు తగ్గిపోయి ఆకాశం అంతా మనకు దట్టమైన మబ్బులు కమ్మేసి ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి అనేది మనకు ఈ ప్రాంతాలు కనిపిస్తూ ఉందండి. ఇక్కడ మనకు ఈ బ్లూ కలర్ అంతా ఉన్నప్పుడు ప్రాంతం దట్టమైన మేఘాలు అనేవి ఆవరించి ఉన్నప్పుడు అదే మనకు ఇప్పుడు నేను అల్పపీడనానికి సంబంధించినటువంటి ఇమేజ్‌లో కూడా ఆ యొక్క సిట్యుయేషన్ అనేది మనకు ఈ ప్రాంతంలో కూడా కనిపిస్తుందని మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్‌లో తెలియజేస్తాను, చూపిస్తాను, చూస్తుర్రు. అంటే అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది ఈ ప్రాంతం మీదకి వస్తే ఎలా ఉంటుందనేది మనకు ఈ వీడియో చివరిలో నేను అల్పపీడనానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మీకు ఇస్తాను. ఇప్పుడు మనం ఇంకో మోడల్‌లో మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే మనకు ఈరోజు క్లౌడ్ బేస్ అనేది ఎక్కువగా ఏ ఏ ప్రాంతాలపై ఉంటుందనేది మీకు ఇంకో మోడల్‌లో ఇమేజ్‌లు డీటెయిల్‌గా చూపించి వివరంగా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. ఇక్కడ మనకు ఈ ఇమేజ్‌లో చూసినట్లయితే రెడ్ కలర్ కనబడుతున్నటువంటి ప్రాంతాలంతా మనకు భారీగా వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతాలు. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ బెల్ట్‌లో మనకు ఎక్కువగా వర్షాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకు కర్ణాటక, అలాగే ముంబాయి, మహారాష్ట్ర, అలాగే మనకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ దాకా మనకు ఇక్కడ వర్షాలు అనేవి ఎక్కువగా పడుతున్నటువంటి ప్రాంతం. అంటే మనకి ఇక్కడ అల్పపీడనం అనేది ఉండడం, ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ట్రాక్ అనేది ఇదే విధంగా స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్నది కొనసాగడం, అలాగే మనకు బంగాళాఖాతం ఈ ప్రాంతం నుంచి నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఉండడం, ఇక్కడ మనకు ఒక బంగ్లాదేశ్ దగ్గర అల్పపీడనం అనేది ఉండడం వల్ల ఈ ప్రాంతాల వర్షాలు అనేవి అదే ఇక్కడ మనకు ఈ పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వైపుగా మనం గమనించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎటువంటి క్లౌడ్ బేస్ అనేది అంటే మనకు ఎక్కడ కూడా మనకు మేఘాలు అనేవి ఉండడం అనేది ఈ ప్రాంతాలు కనిపించడం లేదు. అంటే మనకి ఇక్కడ వర్షాలు పడేటువంటి దాఖలాలు అనేవి పెద్దగా కనిపించడం లేదు. అంటే భారీ స్థాయిలో 1-2 గంటల పాటు భారీగా వర్షాలు పడడం అటువంటి సిట్యుయేషన్ అనేది మనకు ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కనిపించడం లేదు. 1-2 చోట్ల గాలుల సంఘం అనేది ఏర్పడుతూ కొన్ని చోట్ల మనకు అకస్మాత్తుగా మేఘాలు అనేవి ఏర్పడడం, కొన్ని చోట్ల మనకు 2-3 నిమిషాల పాటు వర్షాలు పడేటటువంటి అవకాశాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అదే మనకు ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్. అయితే రానున్న రోజుల్లో మనకు ఈ నెల చివరిలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది ఏ విధంగా ఉంటుందనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వివరంగా మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. వీడియోలో మీరు డీటెయిల్డ్‌గా ఈ నెల చివరిలో వచ్చేటువంటి అల్పపీడనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పొందుతారని నేను కూడా ఆశిస్తున్నాను. ఇదిగోండి ఈ ఇమేజ్‌లో ఈ మోడల్‌లో మీరు చూసినట్లయితే అల్పపీడనానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మనకు ఇక్కడ మొదలవుతుంది. ఇదిగోండి ఈ ప్రాంతంలో మనకు అల్పపీడనం అనేది మొదలవుతుంది. మనం స్టార్టింగ్ వీడియోలో నేను మీకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పాను.
ఇక్కడ మనకు అల్పపీడనం అనేది ఈ నెల చివరిలో అంటే 29వ తేదీ నుంచి ఆ ప్రక్రియ అనేది మొదలవుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడి నుంచి మనకు సుమారుగా ఇది ఎంత లేదనుకున్నా కూడా మనకు ఒక 300 కిలోమీటర్ల దూరంలో నుంచి ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది మనకు. 350 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ప్రక్రియ అనేది మొదలవుతూ మనకి అల్పపీడనం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ బెల్ట్‌లో ఎక్కడైనా మనకు ఈ మధ్య కాలంలో అంటే ఈ రోజుల్లో అంటే మనకు 26 నుంచి 29 తేదీ లోపల ఏమైనా వర్షాలనేవి పడ్డాయంటే ఈ అల్పపీడనంతోటి ఏర్పడేటువంటి వర్షాలైతే కావండి. ఎందుకంటే మనకు గాలుల సంగమం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు అల్పపీడనం ఏర్పడుతున్నప్పుడు మనకు గాలులనేవి ఈ విధంగా మనకు పైనుంచి ఇట్లా మనకు ఒక 3, 4 కన్వర్జెన్షన్స్ నుంచి వస్తూ ఉంటూ సంగమం అనేది ఏర్పడుతూ మేఘాలనేవి ఏర్పడుతూ అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలనేవి పడుతుంటాయి. ఈ అల్పపీడన ప్రభావంతోటి అనేవి మనకు ఉండవు. 29వ తేదీ నుంచి మనకు సముద్రం అనేది బంగాళాఖాతంలో అల్లకల్లోలంగా మారడం అనేది జరుగుతుంది. మనకు బంగాళాఖాతం కూడా మనకు బలంగా అల్లకల్లోలంగా ఉండడం, అక్కడ గాలుల వేగం అనేది మనకు 30 నుంచి 45, 50 కిలోమీటర్ల స్పీడ్ అనేది మనకు బంగాళాఖాతంలో ఉంటుంది. ఆ ప్రాంతాల్లో మనకు అలజడిగా మనకు బంగాళాఖాతం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అల్పపీడనం ఏర్పడినప్పుడు 29వ తేదీ నుంచి మనకు ఈ వాస్తవాన్ని పరిస్థితులు అనేవి ఎలా మారుతాయి, ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా మారుతాయి అనేది నేను ఇంకో మోడల్లో మీకు డీటెయిల్గా చూపిస్తాను. అయితే ప్రస్తుతం మనకు వెదరికల్ మోడల్స్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది మనకు మిడిల్ ఆంధ్రప్రదేశ్ వైపుగా ఉంటుందని ఈ యొక్క అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది కనిపిస్తుంది. కొంత మనకు ఒక 30% కూడా ఇటువైపుగా వెళ్ళవచ్చు. అంటే మనకు ఒడిషా వైపు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మనకు మధ్యాంధ్ర అంటే కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, చీరాల, గుంటూరు, విజయవాడ దాకా దీని ప్రభావం అనేది ఉంటుందని ఈ యొక్క మోడల్స్ మనకు డిక్లరేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి. అంటే మనకు మిడిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం, అలాగే తెలంగాణలోని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి మనకు తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతాలు ఉంటాయి. అంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపల్లి జిల్లా, మిర్యాలగూడ, నల్గొండ, మెదక్, ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ మోడల్లో మనకు కనిపిస్తూ ఉందండి. అంటే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మనకు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల వర్షాలు ఉండేందుకు ఈ అల్పపీడనంతోటి అవకాశాలు ఉన్నాయి అనేది మనకు ఈ మోడల్స్లో కనిపిస్తున్నటువంటి మనకు ఒక సిగ్నల్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఉష్ణోగ్రతలు అనేది ఏ విధంగా మనకు నమోదవుతాయనేది ఇప్పుడు ఈ అల్పపీడనం అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా కదులుతుంటే ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుందనేది ఇంకో మోడల్లో మీకు డీటెయిల్గా చూపిస్తాను, చూద్దాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో చూసినట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి మనకు 27, 28, 29 తేదీ దాకా బాగా పెరుగుతూ వస్తాయి. ఎందుకు మనకి ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతూ వస్తాయి? చాలామంది అనుకుంటారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పారు, కానీ ఉష్ణోగ్రతలు ఏంటి బాగా పెరుగుతున్నాయి, మనకి ఎండల తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం అంటే మనకు ఈ అల్పపీడనం అనేది ఈ ప్రాంతాల్లో నుంచి మనకు పొడి గాలులు అనేది లాగుతూ ఉంటుంది. అంటే తన బలాన్ని పెంచుకోవడం కోసం ఈ అల్పపీడనం అనేది మనకు ఈ విధంగా పొడి గాలుల్ని పైనుంచి ఇలా లాగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మనకు ఎండల తీవ్రత అనేది మెల్లగా పెరుగుతూ రావడం అనేది జరుగుతూ వస్తూ ఎండల తీవ్రత అనేది మనకు పెరుగుతూ వస్తూ ఉంటుంది. అంటే పైనుంచి మనకు పొడి గాలుల్ని లాగుతూ ఉండడం వల్ల ఈ అల్పపీడనం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలో మనకు కొంత ఎండలు అనేవి ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతూ వస్తుంటాయి. అదే మనకు మెల్లగా మనకు అంటే ఆ 27, 28వ తేదీ తర్వాత నుంచి 29వ తేదీకి మనకు వాతావరణ పరిస్థితులు అనేది సిచ్యువేషన్ అనేది మారుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో చూసినట్లయితే మనకు 29వ తేదీ వచ్చేసరికి మనకు విశాఖపట్నం, ఉత్తరాంధ్రలోని ప్రాంతాలు అయినటువంటి విశాఖపట్నం దగ్గర మనకు ఈ యొక్క వాతావరణ పరిస్థితి అనేది అంటే ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టి ఉన్నాయి. ఈ ప్రాంతంలో మనకు ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి విశాఖపట్నం, అన్నవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, పార్వతీపురం, లంబసింగి, అలాగే రాజమహేంద్రవరం, కాకినాడ, ఈ గుంటూరు, మనకు అమరావతి, తాడేపల్లిగూడెం ప్రాంతాల దగ్గర మనకు ఈ ఎల్లో కలర్ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడుతూ వస్తున్నటువంటి ఇమేజ్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతూ ఉందండి. అంటే మనకు వెదరికల్ మోడల్ ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనకు ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుందని చెప్తున్నా. అంటే రానున్న రోజులు ఏమైనా మార్పులు కూడా రావచ్చు, వచ్చినా కూడా మనకు ఉష్ణోగ్రతల్లో కొంత అంటే అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది మారుతూ వస్తుందంటే మనకు ఉష్ణోగ్రతలు కూడా మారుతూ వస్తుంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అంటే మనకు ఇప్పుడు నేను మోడల్ యొక్క వివరణ ప్రకారంగా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. అంటే ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ అల్పపీడనం యొక్క ప్రభావం అనేది మధ్యాంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తరాంధ్రప్రదేశ్ మీద ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని మోడల్స్లో మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉందండి. ఒకసారి మనకు ఈ యొక్క మనకు సిచ్యువేషన్ అంటే ఎంత మాత్రంలో మనకు ఎండలు అనేది తగ్గుముఖం పడతాయి అనేది ఇంకో మోడల్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను, చూద్దాం రండి. మనకు
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం యొక్క ప్రాంతం అనేది ఇక్కడ బలంగా ఉండడం ఉంటుంది. ఇక్కడ మనకు బాగా ఎండ ప్రభావం అనేది బాగా తగ్గుముఖం పట్టేసింది. అంటే మనకి ఇక్కడ పెద్దగా ఎండ తీవ్రత అనేది ఉండడం లేదు. అంటే సూర్యరశ్మి అనేది అల్పపీడనం ఉన్న ప్రాంతంలో అదే ఈ అల్పపీడనం అనేది మనకు 29వ తేదీకి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కదిలి వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం అనేది ఎంత మనకు చేంజబిలిటీ అనేది వచ్చేస్తుంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇమేజ్లో ఇదిగోండి మనకు ఉత్తరాంధ్ర వైపుగా ఈ యొక్క అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది మారి ఈ విధంగా మెల్లగా అయితే ఆంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తరాంధ్ర వైపుగా మనకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం విజయనగరం వైపుగా కదులుతుంది. అంటే ఈ ప్రాంతంలో మనకు ఇక్కడ బాగా క్లియర్గా చూసినట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడుతూ వచ్చేస్తున్నాయి. అంటే మనకు ఎండ తీవ్రత అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టుకుంటూ వచ్చేస్తుంది. మనకు ఇక్కడ అంటే ఈ ప్రాంతం అంతా మనకు మేఘాలు అనేవి మెల్లగా విస్తరించేసి వస్తున్నాయి. మనకు అదే దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, అలాగే బాపట్ల, చంద్రాయకొండ, అలాగే మనకు ఈ కర్నూలు, నంద్యాల ప్రాంతాలు చూసుకున్నట్టు ఎల్లో కలర్ కనిపిస్తుంది. అంటే మనకు అక్కడ ఎండ అనేది బాగానే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే దాని ప్రభావం అనేది మనకు దక్షిణ కోస్తాలో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలపై అంతగా ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో కనిపించడం లేదు. దాని యొక్క ప్రభావం అనేది అంతగా ఉండేటటువంటి అవకాశాలు అనేది మనకు ఇక్కడ కనిపించడం లేదు. ఇంకొంత మనకు చూసుకున్నట్లయితే అంటే మనకు 30వ తేదీ చూసుకున్నట్లయితే తెలంగాణ దాకా మనకు ఈ యొక్క అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది వెళ్తుంది. అంటే ఆ ప్రాంతాల మొత్తానికి ఇది మనకు ఆ ప్రాంతాల మొత్తాన్ని ఇది చేసుకుంటుంది అన్నమాట, తనలోకి కలుపుకుంటుంది. అంటే ఆ ప్రాంతాలంతా మనకు ఎండల తీవ్రతను బాగా ఆల్మోస్ట్గా తగ్గించేసి ఇక్కడ మనకు భారీగా వర్షాలను కురిపించేందుకు ఈ అల్పపీడనం యొక్క ప్రభావంతో అవకాశాలు అనేవి చాలా స్పష్టంగా మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పత్రికల పరంగా కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి. ఈ రోజుకి మనకు ఇప్పుడు యొక్క అల్పపీడనంకి సంబంధించినటువంటి ఈ వీడియోలో డీటెయిల్డ్గా క్లియర్ కట్గా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది ఎలా ఉంటుందనేది రానున్న రోజు వీడియోలో కూడా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో అనేది ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి, ఇతరులకు అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు వెదర్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఉంటూ బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వెదర్ అప్డేట్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు మీ